శ్రీరామ్ అందరు చేతులు పైకి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ప్రియ భగవద్ బంధువులకు మన చిదినపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ యొక్క పరాభావ నామ సంవత్సరము ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మన బొప్పారం సీతారామాంజనేయ స్వామి దేవాలయం మండలం కాటారం జిల్లా జయశంకర్ జిల్లా ప్రియ భగవద్ బంధువులందరికీ ప్రజలందరికీ ముఖ్య గమనిక, మనకు ఈ సంవత్సరము చైత్ర శుద్ధ సప్తమి 25/3/2026 బుధవారం నుండి 27/3/2026 శుక్రవారం వరకు అత్యంత వైభవపేతంగా మన యొక్క బొప్పారం సీతారామాంజనేయ స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగును. కావున ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనకు రామాలయం అనేది లేదు. మన ఆలయంలో సీతారామాంజనేయ స్వామి మరియు లలితాదేవి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క 27 శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. మనకు ఈ 3 రోజుల కార్యక్రమాలలో ముందుగా 25వ తారీఖు బుధవారం రోజున స్వామివారికి ప్రాతకాలమందు అభిషేకము, అలంకరణ, అష్టోత్తరం ఉంటుంది. తదుపరి సాయంకాలము విష్ణు సహస్రనామ పారాయణము. 2వ రోజు గురువారం రోజున ఉదయము హోమము, బలిహరణము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. 27వ తారీఖు ఉదయము 6 గంటల నుంచి పూర్ణాహుతి. తదుపరి స్వామివారి ఎదుర్కోళ్ళ మహోత్సవము అత్యంత వైభవపేతంగా లక్ష్మీదేవరతోని కళ్యాణ మహోత్సవం మరియు కళ్యాణం అనంతరము కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాన్ని స్వీకరించగలరు. ఇట్లు ఆలయ ధర్మకర్తలు నంద కిషోర్ బాబు గారు, ధర్మపత్ని సుజనమ్మాయి గారు, డాక్టర్ నంద గోపాల్ బాబు గారు, జయ చైతన్యరావు గారు మరియు ఆలయ పూజారి, మన చిదినపల్లి గ్రామ ప్రజలందరూ భక్త బృందము అందరూ కూడా వచ్చినందుకు స్వామివారి ఆశీస్సులు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కూడా మాట్లాడండి.